హనుమాన్ దేవస్థానానికి 20 లక్షలు మంజూరు కావడం జరిగిందని, ఏళ్లుగా నోచుకొని దేవాలయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మహద్దశ వచ్చిందని హనుమాన్ దేవాలయ చైర్మన్ కొలిపాక శంకర్ అన్నారు. ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని దేవాలయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్నాయని హనుమాన్ దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్ అన్నారు. మంగళవారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి కమిటీ హాల్కు 20 లక్షల SDF నిధులు మంజూరు చేస్తారని, నిధులు మంజూరు చేపించడానికి కృషి చేసిన ప్రణవ్కు జిల్లా మంత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హనుమాన్ దేవస్థానాన్ని ఏళ్లుగా పాలించినటువంటి పాలకులు పట్టించుకునే నాదుడు కరువయ్యాడని, ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం రోజున ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రణవ్ నిధులు కేటాయించారని, హిందుత్వం అని చెప్పే ఈ ప్రాంత ఎంపీ ఆలయాలకు ఏం నిధులు కేటాయించారో తెలపాలని కోరారు. ప్రజా ప్రభుత్వంలో గుళ్ళు బడులు అభివృద్ధి జరుగుతున్నాయని, ఇది శుభపరిణామమని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఆలయ యువ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ వడితెల ప్రణవ్ బాబు గారి యొక్క సూచన మేరకు SDF ఫండ్ ద్వారా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు వివిధ పనులకు నిధులు మంజూరు చేసి ఉన్నారు. మొత్తం 38 పనులకు నిధులు మంజూరు చేసి ఉంటే హుజూరాబాద్ హనుమాన్ టెంపుల్ అభివృద్ధి కొరకు 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ 38 పనుల్లో అత్యధికంగా డబ్బులు కేటాయించబడింది హనుమాన్ టెంపుల్కే. 38 పనుల్లో అత్యధికంగా 20 లక్షలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు వారికి, అలాగే ఈ యొక్క నిధులు రావడానికి ఎంతో శ్రమించిన దేవాలయ చైర్మన్ అలాగే గౌరవ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క 20 లక్షలతో దేవాలయానికి ఏ పనులు చేయాలనేది దేవాలయ కమిటీ, దేవాలయ సభ్యులందరూ తీర్మానం చేసిన తర్వాత వారి యొక్క సూచన మేరకు ఈ నిధులను దేవాలయం యొక్క అభివృద్ధికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ నిధులను కేటాయించినందుకు ప్రత్యేకంగా మరొకసారి దేవాలయం తరఫున ప్రణవ్ బాబు గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అభివృద్ధి కొరకు మాకు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాడు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు రేవంత్ రెడ్డి గారికి ఇక నుండి ఇంకా ఏం తక్కువ పడాల్సిందా గుడి అభివృద్ధి కొరకు ఇంకా నిధులు తెచ్చే బాధ్యత మాదే అని ఒప్పుకోవడం జరిగింది. దేవాదాయ శాఖ మా కొండ సురేఖ అక్కగారికి ప్రత్యేక ధన్యవాదాలు. హనుమాన్ దేవస్థానంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికైనా వాళ్ళు సహకరించినందుకు మాకు సపోర్ట్గా ఉన్నారు. ఇందులో మా పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, జూనియర్లు, ఉన్నత పదవులు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళందరూ ఇవాళ ఈ గుడి కొరకు అభివృద్ధి కొరకు పాటుపడుకుంటూ మా తోటిపాటిగా అందరూ సహకారం చేస్తున్నారు. మాకు ఇప్పటికైనా మా ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో బడి అయినా అభివృద్ధి చేస్తున్నారు. ఇలా గుళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. గారికి, మా పనేబాబు బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నమెంట్ పరిపాలన చేసిన సూత గుడులు పట్టించుకోలేదు, బడులు పట్టించుకోలేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక, ప్రజాప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి హయాంలో ఇవాళ గుళ్ళు పట్టించుకున్నారు. గుళ్ళు అభివృద్ధి అవుతున్నాయి, బడులు అభివృద్ధి అవుతుంది, ప్రజలు అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఇవాళ 34 ఏళ్ళ కింద కట్టిన ఈ ఆంజనేయ టెంపుల్ దాన్ని పట్టించుకున్న నాదుడు వారికి లేడు. గత 10 ఏళ్ళు పరిపాలన చేసిన ఈటల రాజేందర్ గారు 3 సార్లు మినిస్టర్ ఉన్నాడు. నిన్న ఎమ్మెల్సీ చేసిన మన ఎమ్మెల్యే కౌశిరెడ్డి గారు నిన్న ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యే చేస్తున్నాడు. దీన్ని కూడా పట్టించుకోలేదు. ఇవాళ మా పనేబాబు గారి నాయకత్వంలో మేము ప్రవాసిగా రోజు అయ్యా ఈ గుడి మంచిగా లేదు, కూలిపోతుంది, మా గుడికి మన ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాలని అడిగిన వెంటనే ఈరోజు గుడి అభివృద్ధి కొరకు మాకు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాడు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు.